ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం అయితే చెప్తానండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి స్ట్రెయిట్ కట్, ఇంకోటొచ్చేసి క్రాస్ కటింగ్. క్రాస్ కటింగ్ అంటే మోస్ట్‌లీ అందరికీ సెట్ అయిపోతదండి. ఎవరికో ఒకరికి అయితే స్ట్రెయిట్ కటింగ్ అయితే సెట్ అవుతది. మీరు ఇలా క్రాస్ కటింగ్ వేసుకుంటే మాత్రం ఇలా క్రాస్‌గా వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది సైడ్‌కి తీసేసుకొని, సైడ్ జాయింట్ వైపుకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌లో డాట్‌లు అనేవి ఎక్కువ తక్కువ వేసుకుంటూ ఉంటాం కదా! ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ పెడితే ఫ్రంట్ జారిపోతుంది. తక్కువ పెడితే పైనున్న షోల్డర్ కుట్టు ముందుకొచ్చేస్తది. కరెక్ట్‌గా పెట్టుకోండి. తెలియకపోతే మీరు బాడీ కొలతనే తీసుకోండి. సాగదీయకండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా చాలా ఇంపార్టెంట్. షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకొని నేను చూపించిన పద్ధతిలో మార్కింగ్ వేసుకున్నారంటే కరెక్ట్‌గా వస్తది. హుక్స్ పెట్టి, కాజా పట్టి హైట్ అనేది మాకు నచ్చినట్టు కాకుండా కస్టమర్ బ్లౌజ్‌ని బట్టి పెట్టమంటారు. అలాగే పెట్టాలి. డాట్స్ విడ్త్, డాట్స్ హైట్ అవన్నీ కూడా మనం కస్టమర్ తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్‌గా సెట్ అయిపోతదనమాట. చూసారా? ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్‌లో. ఒకసారి అయితే విజిట్ చేయండి.